ఏఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం పసలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవ వేడుకలు 1980 సంవత్సరం నుంచి పసలపూడి వెలంపేట రామాలయం వద్ద రావిచెట్టు కింద పోలేరమ్మ వెలసినదని, అప్పటినుంచి పోలేరమ్మ జాతర చేయడం జరుగుతుంది. అప్పుడు పెద్దలు పెద్దకాపు సుబ్బారెడ్డి, తాతయ్యలు అప్పారెడ్డి పెద్దలుగా వ్యవహరించి జాతర జరిపేవారట. పెద్దకాపు సుబ్బారెడ్డి, అప్పారెడ్డి బాధ్యతలు వహించి అప్పట్లో తలకో 10, తలకో 20 చందాలు వసూళ్లు చేసి ఈ పోలేరమ్మ జాతర సుమారు 40 సంవత్సరాల నుంచి చేస్తున్నామని అప్పటి పెద్దలు తెలియజేసి ఉన్నారు. అప్పట్లో చందాలు 70,000 రూపాయలతో ఈ సంబరాలు మొదలుపెట్టి ఈ రోజున 70-80 లక్షల దాకా ఈ పోలేరమ్మ జాతర చేయడం జరుగుతుందని కమిటీ పెద్దలు తెలియజేశారు. అప్పట్లో మేకప్ వేసే మనుషుల్ని రాజమండ్రి నుండి తీసుకువచ్చి బల్లంకి అన్నవరం బళ్ళు తయారు చేసి ఆ రోజు బళ్ళు వేశాలు. బళ్ళు వ్యాసాలు వేసి పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిపే వారమని, అదే విధంగా ఈరోజుకి పోలేరమ్మ జాతర కొనసాగుతూ ఉందని కమిటీ పెద్దలు తెలియజేశారు. ఫిబ్రవరి 12, 2026 పోలేరమ్మ జాతర గరగల నృత్యాలతో, డోలు సన్నాయిలతో, తీన్మార్ డప్పులతో పసలపూడి గ్రామం అంతా తిరిగి సాయంత్రం ఆదిపరాశక్తి వ్యాసాలతో, గారడీ నృత్యాలతో, చిన్నపిల్లల డాన్స్ ప్రోగ్రాంతో ఫిబ్రవరి 14, 2026 అన్న సమారాధన కార్యక్రమంతో ఈ జాతర ఉత్సవాలు దిగ్విజయంగా జరుగుతాయని శివారెడ్డి మరియు పోలేరమ్మ జాతర కమిటీ తెలియజేశారు.
చేయడానికి రెడీగా ఉన్నారండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈ రోజు శ్రీ 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 పోలింగమ్మ అమ్మవారి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి సమయంలో కొమ్మూరు సుబ్బారెడ్డి గారు అమ్మవారి కారుగా 101 101 రూపాయలు ఇచ్చారండి. వాటి వారి కుటుంబ సభ్యుల్ని కూడా పోలేరమ్మ తల్లి అమ్మవారు ఇప్పుడు ఎల్లవేళలా సదారజ్ఞులుగా మరి కోరుతున్నాం. మీ మోటార్ సైకిల్ కానీ సైకిల్ కానీ ఎవరు కూడా లోపలికి తేవద్దు. అలాగే వాహనాలు పక్కన పెట్టుకోండి. ఎవరికి వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చక్కగా మీ వాహనాలకి చక్కగా తాళాలు వేసుకోండి. ప్రసాదాలు సేకరించి అలాగే బాబు ప్లేట్లు అయ్యి ట్రాక్టర్లు అయ్యి ఎవరో కూడా బయట అయితే ఎట్టద్దు, అరుగుల మీద అయితే ఎట్టద్దు. దయించి వాటర్ ప్యాకెట్తో అయితే చేతులు అయ్యి కడగొద్దు. మీరు వెనక్కి వచ్చేస్తున్నారు కానీ వెనక ఎదురున్న అన్ని ఐటమ్స్ ఇంకా చక్కగా రంగు నుంచి చిక్కదనం 3 గుణాలు కలిసిన ముచ్చటైన సాంబార్, అంతకంటే చక్కనైనటువంటి బ్రహ్మాండమైనటువంటి వెన్నదీయని పెరుగు వన్నెలంటే